పాలక్ పన్నీర్ ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా వస్తుంది. పాలకూర ఒక 4 కట్టలు తీసుకొని బాగా కడిగి స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పాలకూరను వేయించుకోవాలి. వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని కట్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, వెల్లుల్లి, అల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక పట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసి ఫ్రై చేయాలి. మిక్సీ జార్లో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూరని వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అందులో కాజు వేసుకోవాలి, 4 లేదా 5 వేసుకొని గ్రైండ్ చేసుకొని ఈ టమాటా వేగాక పాలకూర పేస్ట్ని వేసి ఫ్రై చేయాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, మీ స్పైసీకి తగినంత కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలిపి మూత పెట్టాలి. అన్ని నూనెలో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ గ్లాసుల వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అయిన పాలకూరలో పన్నీర్ ముక్కలు వేసి కలుపుకోవాలి. పాలకూర పన్నీర్ ముక్కలు అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కసూరి మెంతి వేసి బాగా కలిపి మూత పెట్టి ఓ 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాలక్ పన్నీర్ కర్రీ రెడీ.